హలో బ్రీజ్ గుడ్ మార్నింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇగో నాతో పాటు మన మంచు హర్ష కూడా ఉన్నాడు. ఇవాళ చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం చెప్తాను చూడండి. మదన్పల్లిలో అయితే ఒక భారీ షూటింగ్ జరుగుతుంది. అక్కడికైతే స్టార్ట్ అవుతున్నా. ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడే చెప్పను, ఆన్ ది వేలో తెలుసుకోండి ఎక్కడికి వెళ్తున్నాం. ప్లస్ ఎవరి షూటింగ్ అనేది కూడా షూటింగ్ వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను. అది కూడా సర్ప్రైజే. లెట్స్ గో. ప్రజెంట్ మనం చిత్తూరు బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇది చూడండి, ఇది ప్రజెంట్ మదనపల్లి చిత్తూరు బస్ స్టాండ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఎండింగ్ ఎక్కడ వరకు అనేది మీకు చూపిస్తాము. మన బుజ్జిముండ హైనెస్ మీద వెళ్తున్నాం. హైనెస్ మీద చేస్తున్న ఫస్ట్ లాగ్ ఇది. అది కూడా ఒక భారీ ఫిలిం. ఇది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చివరి వరకు సస్పెన్స్. మీకు నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ రోల్ కావాలని చెప్పి నన్ను రీచ్ అయ్యారు. సో మేమిద్దరం వెళ్తున్నాం దానికోసం. బెంగళూరు బస్ స్టాండ్ రీచ్ అయ్యాం. చూడండి, ఇక్కడ బెంగళూరు ప్రైవేట్ బస్సెస్ వెళ్ళేది. సో ప్రజెంట్ మనం బెంగళూరు రోడ్లో వెళ్తున్నాం. వెదర్ కూడా చాలా బాగుంది ఇవాళ. మరీ ఎక్కువ ఎండ లేకుండా, మరీ చలి లేకుండా. ఆల్రెడీ గెస్ట్ హౌస్ ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా. ఎంట్రన్స్ ఇదే ఆల్రెడీ గెస్ట్ హౌస్కి. కెమెరా సో ఇదే మన ఆల్రెడీ గెస్ట్ హౌస్. ఇదే మనకి ఆల్రెడీ గెస్ట్ హౌస్ ఎంట్రన్స్. ఫస్ట్ టైం వెళ్తున్నా లోపలికి. షూటింగ్ లొకేషన్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అనమాట. ఎంత బాగుంది చూడండి లొకేషన్. ఆహా, వేరే లెవెల్లో ఉంది. సో ఇదిగో ఆల్రెడీ గెస్ట్ హౌస్ ఇదే. ఇది ఒక తమిళ్ ఫిలిము. బట్ ఏదైనా మనకి ఫిలిమే కాబట్టి కళాకారులు అన్నీ కావాలి. ఎంత బాగుంది లొకేషన్, షూటింగ్ లొకేషను. ఇంకా మరిన్ని అప్డేట్స్ చూపిస్తాను, చూడండి. ఏది ఏమైనా మదనపల్లి క్లైమేట్ ఈస్ ఆల్మోస్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ హాస్టల్ హిల్స్ దగ్గరగా ఉండడం వల్ల మంచి క్లైమేట్, మంచి లొకేషన్. చూడండి, చల్లటి గాలులు మార్నింగ్ అలాగా బ్యూటిఫుల్. ఆల్వేస్ మదనపల్లి ఇస్ బ్యూటిఫుల్ కదా. సో బడీస్, ఇదే మన షూట్ లొకేషన్, ఆల్రెడీ గెస్ట్ హౌస్. ఫస్ట్ టైం వస్తున్నా లొకేషన్కి. ఒకసారి మీకు లొకేషన్ అంతా చూపిస్తాను చూడండి. మెయిన్ బిల్డింగ్ అనమాట. సో ఇది మనకి గార్డెన్ ఏరియా ముందర. నేను ఇంతకుముందు వీడియోస్లోనే చూసాను ఇదంతా, బట్ లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడ ఇది ఎంట్రన్స్. వావ్, ఒక రేంజ్లో ఉంది ఇది. మీకు ఇందులో ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ లైవ్లో చూస్తే మాత్రం పిచ్చెక్కుతుంది ఇది. బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, వెళ్ళి తినాలి. మరిన్ని అప్డేట్స్ తర్వాత చెప్తాను. సో బడీస్, ఇందాక మనం చూసినంత బిల్డింగ్ ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇక్కడైతే కాస్ట్యూమ్స్ ఇస్తున్నారు, ప్లస్ టీ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కదా, టీ పెడుతున్నారు. సో అవి వచ్చి క్యారవాన్స్ అటు సైడ్. సో అన్నీ మనల్ని ఇక్కడ పిలిచింది, అన్నీ మాట్లాడతారు. దిస్ ఇస్ జమ్నికాంత్, యాక్టర్ అండ్ లొకేషన్ మేనేజర్. ఈరోజు మన మదనపల్లిలో గెస్ట్ హౌస్లో తమిళ సినిమా షూటింగు. మన బ్రదర్ కూడా మంచి యాక్టింగ్. ఆల్ ది బెస్ట్ బ్రదర్, బాగా చేయండి. థ్యాంక్ యూ. ఇది ఎప్పుడే పెట్టా చివరికి. ప్రొడక్షన్ టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. మా ప్రయాణం ఎలా ఎండ్ అయిందో చెప్తాం. సో చాలామంది వచ్చారు.
జూనియర్ ఆర్టిస్టులు తమిళనాడు కూడా ఇచ్చారు జూనియర్ ఆర్టిస్ట్ అంతా. అదిగో కాస్ట్యూమ్స్ అయితే తీసుకున్నారు వాళ్ళు, బట్ మనకి ఇంకా కాస్ట్యూమ్స్ ఏమి ఇవ్వలేదు. ఇదిగో లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది, ఫోర్ట్ బ్యాక్ సైడ్. ఇప్పుడే కాస్ట్యూమ్స్ వేసుకున్నాం. అదిగో పోలీస్ ప్యాంట్ ఇచ్చారు, పోలీస్ షూ ఇచ్చారు. మఫ్టీలో ఉన్న పోలీస్ అంట. నా వెనకాల ఉన్నది క్యారవాన్, 2 క్యారవాన్స్ ఉన్నాయి. సో హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మన లోకల్ యాక్టర్స్ అంతా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం. ఇదిగో ఇక్కడ అన్న ఉన్నారు. షూట్ అయితే ఇంకొద్దిసేపులో స్టార్ట్ అవుతుంది. లొకేషన్లో ఉన్నాం గెటప్స్ వేసుకొని. అన్నను కూడా చూపించాలంట. సో అదిగో ఇక్కడ 2 క్యారవాన్లు కనిపిస్తున్నాయి కదా, ఇది ఫస్ట్ వచ్చి డైరెక్టర్ది, ఇది డైరెక్టర్ క్యారవాన్ అన్నమాట. ఇది డైరెక్టర్ క్యారవాన్, ఇది హీరో క్యారవాన్. హీరో ఎవరు అనేది మరి కాసేపట్లో చెప్తాను, స్టే ట్యూన్డ్. ఇదే లొకేషన్, ఈ లొకేషన్. అక్కడంతా భోజనాలు పెడుతున్నారు, భోజనాలు తినేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. భోజనాలు అంటే టిఫిన్. చూద్దాం షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మొత్తం చెప్తాను. ఇదిగో ఇప్పుడే 2 షాట్లు అయినాయి. కాళ్ళు నొప్పి వస్తుంటే వచ్చి జీప్లో కూర్చున్నాం, పోలీస్ జీప్లో. హీరో ఎవరు కాదు, హీరో ఈ మూవీ ఏ హీరోదే అనేది ఒక చిన్న హింట్ ఇస్తాను, కనుక్కోండి మీరే. దమ్ముంటే పట్టుకోరా అనే డైలాగ్ ఆయన కోసమే రాశారు. ఇదే చిన్న క్లూ. లాస్ట్లో నేను మీకు రివీల్ చేస్తాను ఎవరనేది, అప్పటి వరకు మీరు గెస్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడే 2 టేక్లు అయినాయి. ఎండలో నిలబడి వాంచుతున్నారు ఇక్కడ. ఇదంతా షూట్ లొకేషన్ అన్నమాట, తిప్పి చూపిస్తాను. ఇదంతా లొకేషన్ మన బంగ్లాకి లోపలికి వెళ్ళే రూట్ అన్నమాట. ఇదంతా ఇక్కడే మొత్తం 2 టేక్స్ తీసినారు. ఇంకా లోపల చాలా ఉన్నాయి, మొత్తం చూపిస్తాను. స్టే ట్యూన్. నాతో పాటు షూట్లో యాక్ట్ చేస్తున్న మన హర్ష వస్తున్నాడు. ఈరోజు షూట్ ఎలా జరిగిందో ఏంటో ఆయన మాటలోనే విందాం. ఏ హర్ష, ఎలా జరిగింది షూట్ ఇవాళ? ఓ మై గాడ్, ఫుల్ వేడి చూడు, మొత్తం చెమటలో. బాబా ఏదో మేబీ నేను ఏమనుకున్న షూటింగ్ అంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా, ఐ మీన్ 6 నుంచి 4 అవుతుంది, ఇంచుమించు 4 దాకా నిలబడుకొనే ఉంటాం. ఓ పక్క ఎండ అయినా ఈరోజు కొంచెం నేచర్ ఎక్సలెంట్గా ఉంది, మాకు సహకరించింది. అండ్ టేకుల మీద టేకులు అనేది ఇది చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది చూడడము. బట్ సూపర్గా ఉంది. కొంచెం కష్టపడ్డాం, అలాగే కొంచెం నీరసించిపోయినాం. ఇప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మొత్తం 4 షాట్లు ఇవాళ. ఎండలో దూల తీర్చేశారు వీళ్ళు. ఈ మూవీ వచ్చి జాను సినిమా తీశారు కదా డైరెక్టర్, 96 తెలుగులో జాను. సత్యం సుందరం రీసెంట్గా వచ్చింది కదా, ఆ మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ సార్. ఆ మూవీ డైరెక్టర్ సారే ఈ మూవీ కూడా డైరెక్టరు. ఇప్పుడు ఆయనతో కలిసి మాట్లాడడం జరిగింది, ఆ వీడియో కూడా ఉంది, అది షార్ట్ కింద పెడతాను. వెయిట్ చేస్తున్నాం హీరోతో ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి. ఈ మూవీ హీరో వచ్చి ఫహాద్ ఫాజిల్, మన పుష్పలో షికావత్ సార్ ఉన్నారు కదా, ఫహాద్ ఫాజిల్ గారు ఈ మూవీకి హీరో. సో ఆయనతో కలిసి ఒక ఫోటో కోసం షూట్ అయిపోయినా సరే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. అరౌండ్ 6 వరకు అంటే, ఇప్పుడు టైం వచ్చి 3:30, 3:40 అవుతుంది. 6 వరకు వెయిట్ చేస్తే ప్యాకప్ అవుతుంది. తర్వాత ఫోటో కోసం వెయిట్ చేస్తున్నాం. చూద్దాం మన లక్ ఎలా ఉంటుందో ఇవాళ, ఫోటో దొరుకుతుందా లేదో చూడాలి. బట్ దానికంటే ముందు మీకు ఈ బ్యాక్ ఎండ్ ఆఫ్ షూటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. సో ఇదంతా కాస్ట్యూమ్ డిపార్ట్మెంటు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్ కాస్ట్యూమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్లస్ షూస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది హీరో క్యారవాన్ ఇది. సో ప్రస్తుతానికి అయితే వెయిట్ చేస్తున్నాం మొత్తం షూట్ కంప్లీట్ చేసుకొని. చూద్దాం మనకు ఫోటో దొరికే అదృష్టం ఉందో లేదో చూద్దాం ఫహాద్ ఫాజిల్ గారితో. బట్ ఆయన వేసుకున్న కాస్ట్యూమ్ ఇవాళ చూపిస్తాను చూడండి. అక్కడ వెనకాల ఉంది కదా షర్ట్కి రక్తపు మరకలు, అదే ఆయన వేసుకున్న కాస్ట్యూమ్ ఇవాళ. ఎప్పుడే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని అంగళ్ళులో షూట్ ఉంటుందంటే బయలుదేరిపోయారు. కాస్ట్యూమ్లో ఉన్నందువలన
మనకి ఫోటో ఇవ్వలేదు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అన్నారు. చూద్దాం. సో ఇది ఆల్రెడీ గెస్ట్ హౌస్ గార్డెన్ ఏరియా, ఇది ముందరంతా ఎంత బాగుంది చూడండి. ఈవినింగ్ టైంలో ఇక్కడ ఎంత బాగుంది చూడండి, ప్రశాంతంగా ఉంది. అంటే మా షూటింగ్ అయిపోయింది, హీరో వేరే లొకేషన్కి వెళ్ళిపోయారు కాబట్టి మాకు ఇక్కడ ఇంత స్పేస్ దొరికింది ఇదంతా షూట్ చేయడానికి. అందుకని చాలా క్లియర్గా తీయగలుగుతున్నాను ఇప్పుడు. సో ఇదంతా లోపల సెట్ వేస్తున్నారు, చూద్దాం. సో ఇది ఈ గెస్ట్ హౌస్కి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇది. సో ఈ స్విమ్మింగ్ పూల్కి గెస్ట్ హౌస్కి ఎంత దూరం ఉంది చూడండి. వెనకాల క్లౌడ్స్లో ఈ గెస్ట్ హౌస్ ఇంకా అందంగా కనిపిస్తుంది. సూపర్గా ఉంది. ఆర్ట్ వర్క్ జరుగుతుంది లోపల, సెట్ చేస్తున్నారు. సో ఇదే నేను చెప్పిన ఫహద్ ఫాజిల్ గారి క్యారవాను, ప్లస్ ఇది ఆయన కారు డిఫెండరు. సో ఇదే మన సెట్ అంతా. అంటే సెట్ కాదు, సెట్ ఈ ఫోర్ట్ బ్యాక్ సైడ్, సెట్ వచ్చి మనకి ఫోర్ట్ ఫ్రంట్ సైడ్ అనమాట. మన ఫహద్ ఫాజిల్ గారి కార్ ఇది. ఇది మన బండి. దానికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి ఇంకా మనం ఫ్యూచర్లో, చూద్దాం. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. మార్నింగ్ 6:30కి వచ్చాం, టైం ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. చాలా దారుణంగా ఉంది ఇవాళ, ఎందుకంటే వేడి, విపరీతమైన వేడి. బట్ మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా నిల్చుకొని ఉన్నాం. మా ముందరే ఫహద్ ఫాజిల్ గారు 4-5 సార్లు కార్లో అటు ఇటు పోవడం, మేము సెల్యూట్లు కొట్టడం, ఇదే పరిస్థితి. దగ్గర నుంచి చూసాం, అదొక హ్యాపీనెస్. బట్ ఫోటో తీసుకోలేకపోయాం, అదొక వెలతిగా వెళ్తున్నాం ఇక్కడ నుండి. బట్ ట్రై చేస్తాం, ఇంకా 2 days ఉంటారు ఇక్కడే. వీళ్ళుంటే ఫోటో తీసి పెడతాం, లేదంటే మేము కొద్దిగా సెట్లో కొద్దిగా తీసాం, అది ట్రై చేసి ఎడిట్ చేసి పెడతాను. ఎందుకలా అంటున్నామంటే మేము సింగిల్ కాస్ట్యూమ్, మా ముందరే ఆయన 4 కాస్ట్యూమ్స్ చేంజ్ చేశాడు. బట్ వాళ్ళకు ప్రెజర్ ఉంటుంది కదా, దానికోసం. సో ఇవాళకి ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాం. సండే వాళ్ళ అయినా కూడా హాలిడే తీసుకోకుండా కష్టపడడం వచ్చి. See you then. Signing off, me Supreme Syed. Jai Hind.